అందరికీ హాయ్ అండి. చాలామంది అనకాపల్లి నుంచి వైజాగ్ ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఎందుకంటే నేషనల్ హైవే కొత్త హైవే ఏశారు కదా! శ్రీకాకుళం, భువనేశ్వర్, కోల్కతా ఎళ్ళే నేషనల్ హైవే ఇది. ఈ నేషనల్ హైవే నుంచి ఇగో మీరు చూస్తున్నారు కదా! దాడివీరనాడు ఇంజినీరింగ్ కాలేజ్ గేటు. దీని పక్క నుంచి ఒక చిన్న రూట్ ఉంటది. లెఫ్ట్ సైడ్‌లోని. ఇది నేషనల్ హైవే. పక్కది పెద్దది నేషనల్ హైవే. శ్రీకాకుళం అది విజయనగరం అది ఎళ్ళేది. దీని పక్క నుంచే కారు వెళ్తుంది చూసారా? చిన్న రోడ్డు. ఈ చిన్న రోడ్ నుంచే మనం వైజాగ్ ఎళ్ళాలి. అది ఎలా వెళ్ళాలనేది నేను కొంచెం మీకు క్లియర్‌గా చూపిస్తా చూడండి. చాలామంది కొత్త వాళ్ళు విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు వైజాగ్ ఎళ్ళాలనుకునే వాళ్ళకి ఈ రూట్ కొంచెం అర్థం కాదు. ఈ సర్కిల్ చాలా కొత్తగా ఉంటది. అలా తెలియని వాళ్ళ కోసమని నేను ఇప్పుడు ఈ వీడియో చేశాననమాట. చాలామంది నేను ఈ రూట్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రతిసారి కూడా నన్ను చాలామంది అడిగారు. "ఏండి వైజాగ్ ఎటు వెళ్ళాలండి? ఈ రూట్ మాకు కొంచెం చాలా కొత్తగా ఉంది, కన్‌ఫ్యూజ్‌గా ఉంది" అనే వాళ్ళందరికీ కూడా మనం ఎదుటి వాళ్ళని అడగకుండా మనంతట మనం తెలుసుకొని వెళ్ళేలాగా నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఆ చిన్న రూట్ నుంచి ఇలా వెళ్ళాలి స్ట్రెయిట్‌గా. మీరు ఎక్కడికి కట్ అవ్వద్దు. నేను చూపించినట్టుగానే ఈ రోడ్ నుంచి ఇలా వెళ్తూ ఉండాలి. ఒకసారి మీరు చూస్తూ ఉండండి అలాగా. ఎంత బాగా చేశారు ఈ రోడ్ అనేది. ఎవరైనా కొత్త వాళ్ళైతే ఈ రోడ్ నుంచి వెళ్ళడం చాలా కష్టం ఇది. చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఇక్కడ చూసారా? అక్కడి నుంచి మనం వచ్చాక ఇక్కడ ఒక 2 వేస్ తగులుతాయి. లెఫ్ట్‌లో ఒక వే ఉంది. రైట్‌లో ఒక వే ఉంది. లెఫ్ట్‌లో వే ఏంటంటే డైరెక్ట్ అనకాపల్లి సిటీలోకి ఎంటర్ అవుతది ఆ లెఫ్ట్ వే. రైట్ వే అనేది వైజాగ్ సైడ్ ఎళ్ళేది. ఇగో ఇది మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ వే. ఈ లెఫ్ట్ వే అలా తిరిగి తిరిగి లోపలికి మన అనకాపల్లి సిటీలోకి ఎళ్తుందనమాట ఇది. ఈ లెఫ్ట్ వే అలాగా బ్రిడ్జి కిందకి చూసారా బ్రిడ్జి కనబడుతుందా? ఆ బ్రిడ్జి కింద నుంచి లోపలికి అనకాపల్లి వెళ్తుంది. ఇది హైవే. అలా లోపలికి అనకాపల్లి వెళ్ళిపోతుంది. ఈ లెఫ్ట్ హైవే అనకాపల్లి వెళ్తుంది. అలాగే మీరు పక్క నుంచి చూస్తే ఇంకొక రోడ్డు ఉంటది. లెఫ్ట్‌లోని కాకుండా రైట్‌లో చూపిస్తాను చూడండి. ఇదిగో దీని పక్కన రైట్‌లో ఉంది చూసారా? ఈ రైట్ వే డైరెక్ట్ వైజాగ్ ఎళ్ళే వే. మీరు ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. అనకాపల్లి వెళ్ళాలా? లేక వైజాగ్ వెళ్ళాలని కన్‌ఫ్యూజ్ అవుతారు. లెఫ్ట్‌దేమో అనకాపల్లి సిటీలోకి ఎళ్తది. ఈ రైట్ నుంచి వెళ్ళేవి ఆ బైక్ వెళ్తుంది చూసారా? ఆ బైక్ వెళ్ళేది ఈ రూట్ అనమాట మొత్తం. ఇదంతా డైరెక్ట్‌గా వైజాగ్ వెళ్ళడానికి. చూడండి మీరు చూస్తూ ఉండండి ఎలా టర్నింగ్ ఉంటుందో. ఈ తెలియని వాళ్ళు చాలామంది కొత్తగా ఉంటారు. ఇగో ఇలాగొస్తే ఆ బ్రిడ్జి పైనుంచి ఇలా సర్కిల్ తీసుకొని ఇగో ఇక్కడ ఇలా ఎంటర్ అవుతది. ఈ బ్రిడ్జి కింద నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే. ఇలాంటిదే అనకాపల్లి బ్రిడ్జి కూడా ఉంటది. అదే అనకాపల్లి లోపలికి వెళ్ళడానికి. ఇది డైరెక్ట్‌గా వైజాగ్ వెళ్ళిపోవటానికి. ఓకేనా? మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు వైజాగ్ ఎళ్ళాలనుకున్నప్పుడు ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. డైరెక్ట్‌గా నేను చెప్పిన వేని అలా ఫాలో అవుతూ వచ్చేస్తే ఈ వే ఇంక డైరెక్ట్‌గా